అనేకమైన శ్రమలను ఆయన అనుభవించాడు. వాటి ద్వారా మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా క్రైస్తవ క్రమమును విశ్వాసం కలిగి ఉండాలని గత కొద్ది దినాల నుంచి మనం నేర్చుకుంటూ అట్లీట్గా ముందుకు పోతూ ఉన్నాం. ఈ రోజు కూడా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్దాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాం కాబట్టి వాక్యముల ద్వారా కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయించినటువంటి తీతుకు రాసిన పత్రిక 198వ పేజీలో ఉంటుంది. చూడండి, ఆ వాక్య భాగాన్ని రోజున మనము ధ్యానించండి. 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు అర్పించుకునేను. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మనం బలపరచునగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మాటలు మీవి, మాట్లాడేవారు మీరు. నిశ్చితమైతే నా నోటిని తోడుగా వాడుకోండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకుని నాకు పూర్వచబడి కావలసిన వర్తమానంతో బలపరచండి. ఇంకా రక్షణ లేని వారు రక్షించబడలాగా, ఇంకా మారు మనసు లేని వారు మారు మనసు పొందుకునేలాగా కృప చూపించి యారకం ద్వారా, మా ద్వారా, పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యపరచడం ద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని త్వరలో రానున్న మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులు అడిగి ప్రతిఫలాన్ని వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన మాటలు మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చక్కని మాటలు ఇక్కడ రాయిస్తూ ఉన్నారు. సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుని చేసుకోవటానికి తను తాను మన కొరకు అర్పించుకున్నాడని రాయబడుతుంది. ఈ రోజున దేవునికి బిడ్డలారా, మన కొరకు తను తాను అర్పించుకున్న క్రీస్తు కొరకు ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనే దాని గురించి ఆలోచించేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించాడంట. సక్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని ఆయన కోసం మనల్ని రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, పాపపు సంఖ్యల నుంచి విడిపించుకున్నాడు. మనలైన దుర్నీతి నుండి ఏం చేసినట్ట? పవిత్రపరుచుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసామా? పవిత్రపరుచుకున్నాడు. ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే, చేతికి నూనె అయితే ఏం చేస్తాం? మనం సోపుతో కడుక్కుంటాం, అవునా? కూడా సోపు తయారవటానికి నూనెను వాడతారు. నాకు అర్థమైందా? మన చేతికి ఏదైనా అయిందనుకో, ఆయిల్ కానీ లేదంటే వంట నూనె కానీ ఇంకేదైనా కానీ అయిందనుకోండి, మనం ఏం చేస్తాం? సోపుతో కడుక్కుంటాం. కానీ ఆ సోపు తయారు చేయటానికి కూడా ఏం వాడతారు? ఆయిల్ వాడతారు. చాలా మందికి, అంటే దేవుని ఎరగని ప్రజలకు లేదా క్రైస్తవులో కూడా కొన్ని అపోహలు ఉండవచ్చు. యేసుక్రీస్తు వారి రక్తమే ఎందుకు పాపాలు పోగొట్టగలుగుతుంది? యేసుక్రీస్తు వారి రక్తమే ఎందుకు మనుషులను పవిత్రత చేయగలుగుతుందని ఆలోచించవచ్చు, ఒకవేళ అలాగా భావించవచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సొమ్మును తయారు చేయడానికి ఒక మెటల్ ఒకటి కలుపుకోవాలి, అవునా కాదు? ఇప్పుడు ఈ పాపాలు పోగొట్టాలంటే ఆయన కూడా మనలాంటి రక్తమే. కానీ ఆ రక్తములో ఒక అమూల్యమైన విలువైన
ఒకటి ఉంది, ఏంటది? పరిశుద్ధత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మానవుల్లో ఉన్న రక్తం అంతా కూడా పాపముతో కలుషితం అయిపోయింది. మానవులో ఉన్న రక్తమంతా కూడా దోషముతో కలుషితం అయిపోయింది. మానవుని రక్తమంతా కూడా ఈ లోకమైన ఆశలతో కలుషితం అయిపోయింది. కానీ పరిశుద్ధుని రక్తం మాత్రమే ఎలాంటి కల్మషము లేకుండా, కలుషితం లేకుండా, అపవిత్రత లేకుండా ఈ లోకంలో ఆయన జీవించి మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి, అయితే ఆయన సొత్తైన ప్రజలుగాను, ఆయనకి ఇష్టమైన ప్రజలుగాను, తన కోసము సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు. ఇది కొన్ని విషయాలు మనము అలా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, దేవునికి బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు నీకు నా చదువమ్మా. దేవుని మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమవ్వాలి? మేము బలవంతులై ఉండాలంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మహాశక్తిని బట్టి మనము బలవంతులై ఉండమంటున్నాడు. ఎందుకని? బలహీనులుగా ఉంచే సాతాను సంబంధమైన క్రియల మీద జయాన్ని పొందలేము, అవునా కదా? అందుకనే బలవంతులై ఉన్నాడు. కింద చదువు తర్వాత, అపవాది తంత్రములను అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులు ఉన్నట్లు మీరు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు మహాశక్తిని వచ్చి బలవంతులుగా మారాలి. ప్రార్థనలో బలం పొందుకోవాలి, వాక్యమును ధ్యానించడంలో బలం పొందుకోవాలి, పాటలు పాడటంలో బలం పొందుకోవాలి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవితంలో బలం పొందుకోవాలి, ఈ లోకంలో యథార్థంగా జీవితంలో బలం కలిగి ఉండాలి. ఎందుకంటే బలము లేకపోతే మనం బలహీనం అయిపోతాం, పడిపోతాం, తొలగిపోతాం, దారి తప్పిపోతాం, అవమానాలకు గురైపోతా ఉంటాం. అందుకన్నాడు ప్రభు మహాశక్తిని వచ్చి ఆయనగా తుదకు మీరు ఏం చేయాలి? బలాన్ని పొందుకోవాలి. ఎందుకంటే అపవాది తంత్రములను ఎదురించుటకు ఏం చేయాలంటే మనము అపవాది తంత్రములను ఎదురించాలి. వచ్చే సమస్యల మీద విజయం పొందుకోవాలి, ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీద విజయం పొందుకోవాలి, ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన ఆటంకాల మీద జయాన్ని పొందుకోవాలి అంటే నీలో ప్రార్థన బలం ఉండాలి, వాక్య ధ్యానం అనే బలం ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి అనే బలం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు నీలో నాలో ఉండాలి. ఎందుకంటే అపవాది తంత్రములు మనం ఏం చేయాలంట? ఎదురించాలి. కాబట్టి ఈ 40 దినాల్లో నువ్వు అలాంటి బలాన్ని పొందుకోవాలి, అలాంటి శక్తిని పొందుకోవాలి. ఆ అపవాదు తంత్రములు ఎదిరించుటకు, నీకున్నటువంటి సమస్యలను ఎదిరించుటకు, నీకున్న ఇబ్బందులు ఎదిరించుటకు నీవే బలం పొందుకోవాలి. ఆమె ఎవరో వచ్చి మనకి జయాన్ని ఎవరో వచ్చి మన తరపున పోరాటము చేయరు. నీకు నువ్వే ఒక యోధుడుగా మారాలి, నీకు నీవే ఒక సైనికుడిగా మారాలి, నీకు నీవే ఒక బలవంతుడిగా మారాలి. దేవుడు అట్టి రీతిగా మనం బలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు అలాంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రార్థనా బలము లేక, ప్రార్థనా శక్తి లేక చిన్నటువంటి ఇబ్బందులకి మనం ఎంతగానో తొట్టిల్లిపోతున్నాం, బాధపడుతూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం, అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మీరు బలవంతులై ఉండండి, ప్రభు మహాశక్తిని బట్టి మీరు బలాన్ని పొందుకోండి. ఎందుకంటే అపవాది తంత్రములు మీరు ఎదిరించాలి. కాబట్టి సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. ఏంటి సర్వాంగ కవచం అంటే? దేవుని యొక్క వాక్యమే. మీకు తెలుసో లేదో, సాతానుడికి భయం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే భయపడతాడు. ఆమె సాతాను ఎప్పుడు భయపడతాడు? ప్రార్థన చేస్తున్నాం అనుకో వాడు భయపడిపోతాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం అనుకో వాడు భయపడిపోతాడు.
నువ్వు పాటలు పాడుతున్నావు అనుకో, వాడు భయపడిపోతాడు. ఎందుకంటే నాకంటే ఎక్కువ శక్తిని పొందుకుంటున్నాడు, నన్ను జయించడానికి సిద్ధంగా ఉన్నాడు, నాతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి వాడు భయపడాలి. ఆడు భయపడే విధంగా మనం తయారవ్వాలి. ఆమె అందుకని ఇప్పుడు దేవునికి బిడ్డలారా ఇక్కడ చక్కని మాట అంటున్నాడు, బలాన్ని పొందుకోండి అయ్యా, సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ప్రతి ఒక్కరును కూడా అలాంటి అనుభవంలోనికి రావాలండి. ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉండాలి. నేను బలంగా ఉండాలి, పరిపూర్ణ శక్తితో నింపబడాలి, పరిపూర్ణ బలము పొందుకుని ఆ సాతాను తంత్రం ఎదిరించే అనుభవంలోనికి రావాలని ఆ తృష్ణ, ఆశ ఉండాలి. అలాంటి ధైర్య సాహసాలతో క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ముందుకు పోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని ప్రేరేపించి రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 చదవమ్మా. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయన మన కొరకు తను తాను సమర్పించుకుని, తను తాను అప్పచెప్పుకుని మనల్ని విమోచించి సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని ఆశపడుతున్నప్పుడు, సత్యక్రియలను ఆసక్తి కలిగి వారు ఉండాలని, జీవించాలని ఆయన కోరుకుంటున్నప్పుడు నీవేం చేయాలి అంటే పైనున్న వాటి మీదనే ఏం చేయాలంట, మనసు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైనున్న వాటి కొరకే నువ్వు ఆశపడాలి, పైనున్న వాటి మీదే నీ దృష్టి కేంద్రీకృతమై ఉండాలి. ఎందుకంటే ఇక నువ్వేమైపోయావు, ఈ లోకంలో మృతమైపోయావు. మన జీవి ఎవరిలో ఉందంట, క్రీస్తులో ఉందంటున్నాడు. మీ జీవము క్రీస్తులో ఉందన్నాడు. ఒక పాత రోత జీవితంలో నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఒకప్పుడు మరణించిందిపోయావు. ఇక ఈ జీవితం అంతా క్రీస్తు కొరకే నువ్వు బ్రతకాలి. ఈ జీవము క్రీస్తుదై ఉన్నది, ఈ జీవితము క్రీస్తుదై ఉన్నది. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు, పైనున్న వాటి మీదే నీ మనస్సును కేంద్రీకృతం చేయమని దేవుని వాక్కు తెలియచేస్తూ ఉన్నాయి. నీకు కావలసినన్ని కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆధ్యాత్మికమైన విషయాల మీద మీకు ఎక్కువ దృష్టి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన మనసు ఏంటంటే ఈ లోక సంబంధమైన వీటి మీదే మనసు పెడతా ఉంటాం. బిడ్డల జీవితాల గురించి, లేదంటే పిల్లల గురించి, లేదంటే ఉద్యోగాల గురించి, లేదంటే ఏదన్నా అప్పులుంటే అప్పుల గురించి, ఇంకేదన్నా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఫోకస్ అదే చేస్తూ ఉంటాం. ప్రియ దేవుడికి బిడ్డలారా, మొదట పైనున్న వాటి అనగా పైనున్నటువంటి క్రీస్తు సంబంధమైన విషయాలు, పరిశుద్ధమైన విషయాలు, యథార్థతో కూడిన విషయాలు, దేవుణ్ణి ఆరాధించే విషయాలు, భక్తి కలిగిన విషయాలు, విశ్వాసం కలిగిన విషయాలు, వాటి మీద నువ్వు మనసు పెట్టుకుంటే వీటన్నిటిని దేవుడు సమస్తము సమకూరి జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి మనము, క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడినటువంటి మనము ఏం చేయాలి? మొదట బలాన్ని పొందుకోవాలి. సమస్త కల్మషమును జయించడానికి, సమస్త దుర్నీతిని జయించడానికి, సమస్తమైనటువంటి కపచమును జయించడానికి, ఈ లోక సంబంధమైన నేత్రాస, శరీరాస, జీవపు డబ్బాన్ని జయించడానికి బలాన్ని పొందుకోవాలి. రెండోది పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. ఎప్పుడైతే నీలో బలం ఉంటుందో ఈ లోక సంబంధమైన వాటి ఏది ఆలోచించవు. నీ బలహీనతలు పట్టించుకోవు, రోగాన్ని పట్టించుకోవు, సమస్యలు పట్టించుకోవు, ఏమడి. ఎందుకంటే నీలో బలం ఉంది, నువ్వు జయాన్ని పొందగలవు దేని మీదైనా. ఆ యొక్క నిశ్చయత నీలో ఉంటే ఇక ఎతికే దేనికోసం ఎదుగుతావు నువ్వు? పరలోక సంబంధమైన వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని, లేదంటే పైనున్నటువంటి వాటిని. నీ భక్తికి ఏదైతే సహకారిగా ఉంటుందో, ఎక్కడెక్కడైతే నువ్వు డెవలప్ అవ్వగలవు భక్తి జీవితంలో, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, పరిశుద్ధాత్ముని ద్వారా అనుభవపూర్వకంగా అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు.
ఎందుకంటే ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యం కోసమే ప్రయాసపడ్డాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసమే ప్రయాసపడ్డాడు. ఈ లోక సంబంధమైనటువంటి శక్తిని ఆశ్రయించి ఆయన పొరపడ్డాడు. తర్వాత తెలుసుకున్నాడు, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము స్థిరమైనది కాదు, జ్ఞానము స్థిరమైనది కాదు, ధనము స్థిరమైనది కాదు, అధికారము స్థిరమైనది కాదు అని చెలంచి ఆయన అంటున్న మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పైనున్న వాటి మీద మీ మనసును పెట్టండి. ఈరోజు నువ్వు ఆలోచించే, నువ్వు ఏదైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావో లేక శారీరక సంబంధమైన విషయాల మీద ఫోకస్ చేస్తున్నావో ఈ 40 దినాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఈ 40 days లో నిజమే ప్రభువా నేను ఎలా ఉంటున్నాను అనేది ఎవరికి వారిని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దేవునికి బిడ్డలారా మన కోసము తన్ను తాను సమర్పించుకున్నాడు కాబట్టి, మనకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, మన సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని, మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ఆయన తన్ను తాను అర్పించుకున్నాడని తెలియచేయబడుతుంది వాక్యము. ఆ అర్పించుకున్నటువంటి క్రీస్తు కొరకు మనం ఎలా జీవిస్తున్నామంటే మొదటగా ఏం చేయాలంట, భయము బలము కలిగిన వారముగా ఉండాలి. రెండోది ఇక్కడ తెలియజేసిన మాట ఏమన్నాడు, ప్రియ దేవునికి బిడ్డలారా మనం చూసినట్లయితే పైనున్న వాటి మీద మనము మనసు పెట్టాలి. మూడోదిగా మనం చూసినట్లు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ప్రియులారా వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది భయముతో భక్తితో ఎలా ఉండాలంట, భయముతో భక్తితో ఉండాలి. ప్రతి విషయములో ఈ 40 days కాదు కానీ క్రైస్తవ విశ్వాస క్రమంలో భక్తి జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి సమయము ప్రతి గంట భయముతో భక్తితో క్రీస్తులను మనం జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో చక్కని మాట అంటున్నాడు చూడండి, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏం చేయాలంట, దేవుని భయముతో నిరంతరం భయముతో ఉండాలన్నమాట. మనం మాట్లాడేటప్పుడు లేదంటే చూసేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు వినేటప్పుడు ఏదైనా క్రియలు చేస్తున్నప్పుడు భయముతో ఉండాలి. నా భక్తి జీవితానికి నేను చేసే మాటల వల్ల ఏదైనా కల్మషం అంటుకుంటుందా, నా భక్తి జీవితానికి నేను చేసే క్రియల వల్ల ఎక్కడైనా అవమానం వస్తుందా, నా భక్తి జీవితాన్ని బట్టి నేను చేస్తున్నటువంటి స్నేహాల వల్ల, నేను చేస్తున్న మాటల వల్ల, నేను చూస్తున్న చూపుల వల్ల, నడుస్తున్న ప్రవర్తన వల్ల, నడక వల్ల ఎక్కడైనా కానీ అవమానం కలుగుతుంది, ఎక్కడైనా కానీ దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా జీవిస్తున్నానని ప్రతి నిత్యము భయముతో మన ప్రవక్తను సరి చేసుకుంటూ పరిశుద్ధతలో సంపూర్ణంగా ఎదగాలని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధతను సంపూర్ణ చేసుకుంటూ శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషమును ఏం కలిగిందంట, మనకి శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషమును ఏం చేయాలి, మన నుండి పవిత్రులుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మకు పచ్చినటువంటి కల్మషము, శరీరముకు పచ్చినటువంటి కల్మషము, వాటి నుంచి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుంటూ ఈ లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు తను తాను అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు, సిలువ యాగాన్ని చేశాడు. ఎందుకు, మనకు పట్టిన కల్మషము, నా ఆత్మకి నా శరీరానికి పట్టినటువంటి ఆ దోషము, ఆ కల్మషము, అపవిత్రత పోగొట్టాలని, వాటిని తీసివేయాలని, నన్ను పరిశుద్ధుడిగా చేయాలని, నన్ను నీతిమంతుడిగా చేయాలని, యథార్థవంతుడిగా చేయాలని
ఆయన తను సమర్పించుకున్నాడు కాబట్టి మనము భయముతో భక్తితో భయభక్తులు కలిగి మన శరీరమునకును ఆత్మకు పట్టిన కల్మషమును తొలగించుకుంటూ మనల్ని మనము పరిశుద్ధులు అవటానికి మనల్ని మనం పవిత్రం చేసుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 2వ సంవత్సరం నుంచి మనము క్రీస్తు పడిన శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరం నుంచి క్రీస్తు ఏ విధంగా తన ప్రేమను మన మీద కనపరిచాడో, ఏ విధంగా తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడో, ఏ రకమైన శ్రమలను ఆయన అనుభవించాడో మన కోసము ప్రతి సంవత్సరము మనం అన్వేషణ చేస్తున్నాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఏదైనా మార్పు మనలో కనపడిందా? ఈ రోజున ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొదటికి ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. బలం పొందుకోవాలి, అన్ని విషయాలను బలం కలిగి ఉండాలి. అది మనం సంపాదించుకున్నామా? రెండోది ఇక్కడ మనం చూసినట్లయితే పైనున్న వాటి మీదనే మన మనసు కేంద్రీకృతము చెయ్యాలి. అలాంటి అనుభవం కలిగి ఉంటున్నామా? మూడోది మనం చూసినట్టు దైవ భయము కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆత్మకును శరీరమునకు పట్టిన కల్మషమును తీసివేసుకుంటూ మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసుకుంటున్న అనుభవంలో ఉంటున్నామో లేదో ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 4వది కూడా చెప్పి నేను ముగిస్తా చూడండి. తర్వాత అపోస్తుల కార్యములో 8:22 కూడా చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు మీ కొరకు రాయించిన మాటలు ఒక్కసారి చదువుకుని దేవుని నామాన్ని మహింపడదాం. 8:22 అపోస్తుల కార్యములు చదవండి. కాబట్టి ఈ చెడుతనము మానుకుని మారు మనసునుంది చదవం ప్రభువుని వేడుకొను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మన కలగాలంటే ఏం చేయాలంట? హృదయంలో ఉన్న ఆలోచన క్షమించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఈ యొక్క 40 దినాల్లో నువ్వేం చేయాలి? నీ చెడుతనమును మానుకొని ఏం చేయాలంటమ్మా? నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకోను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనవి ఏమన్నా మనలో ఉన్నట్లయితే, ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకున్నట్లయితే, ఒకవేళ బలహీనుడుగా ఉంటున్నట్లయితే, ప్రతి విషయంలో నువ్వు భయపడుతున్నట్లుంటే, నువ్వు ప్రార్థన బలము లేకుండా, వాక్య ధ్యానము లేకుండా, నువ్వు భయంతో పిరికితనముతో ఉన్నట్లయితే, ఈ రోజు నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. మరలా మారు మనసు పొందుకునే అనుభవంలోనికి రా. మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్నటువంటి చెప్తానని, మనలో ఉన్నటువంటి ఆటంకాలు అన్నింటినీ కూడా విడిచిపెట్టి నువ్వు క్షమాపణ అడిగితే మన హృదయంలో ఏం చేస్తాడంటే ఆయన క్షమాపణ కలుగు చేస్తాడు అంటున్నాడు. చూడండి దేవుడు, ఒకవేళ నీ హృదయంలో ఆలోచన క్షమించబడును అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆలోచించే దేవునికి బిడ్డలారా, ఈరోజు ప్రభు దగ్గరికి మరలా వద్దాం. మరలా ఒక్కసారి రిపెంటెన్స్, మారు మనసుగా పశ్చాత్తాపడదాం. అయ్యా, ఈ రోజు నుంచి ఇంకా మేము అలాగే బలాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం, భయము భక్తి కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. పైన వాటిని వెతికే అనుభవం మాకు కావాలని ప్రభు దగ్గరికి వచ్చి మన చెడుతనాన్ని విడిచిపెట్టేసి ఆయన్ని వేడుకున్నట్లయితే, మారు మనసు పొందుకున్నట్లయితే హృదయ ఆలోచన ఏం చేస్తాడంట? ఆయన క్షమిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే పౌలు వాళ్ళకు మాట అంటున్నాడు. చూడండి ఏమన్నాడు పౌలు? ఫిలిప్పీ 4:13 అంటున్నాడు. ఫిలిప్పీ 4:13 అపోస్తలుడు పౌలు గారు పరిశుద్ధాత్మ పేరు గురించి మాట్లాడుతూ ఆ మాట అంటున్నాడు. ఆయన చక్కని మాట. ఆయనను 4:13 నన్ను బలపరచు అని అండి, నేను సమస్తము చేయగలను. ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మనలో జరగాలి అంటే ఎవరుండాలి? మనతో క్రీస్తు ఉండాలి. ఆమె ఎవరున్నారంట? మనతో క్రీస్తు ఉండాలి. క్రీస్తు మనతో లేకుండా నువ్వెన్ని చేసిన ఉపయోగము లేదు. యేసుక్రీస్తు నీ హృదయంలో లేకుండా నువ్వెన్ని చేసిన ఉపయోగము లేదు. యేసుక్రీస్తును సహవాసం చేయకుండా నువ్వెన్ని చేసిన ఉపయోగము లేదు. అందుకనే ఆయన మనతో ఉంటే ఇవన్నీ కూడా మనం చేయగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలుగుచున్నాను.
క్రీస్తు మనలో ఉన్నట్లయితే, క్రీస్తు మనతో ఉన్నట్లయితే, క్రీస్తు మన కుటుంబంలో ఉన్నట్లయితే, క్రీస్తు సంఘంలో ఉన్నట్లయితే ఏం చేస్తామో అన్ని కూడా ఆయన సఫలం చేస్తాడు. అలాంటి అనుభవం మనం పొందుకోవాలండి. క్రీస్తు నీ హృదయంలో నివసించులాగున అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు నీతో సహవాసం చేయలాగున అలాంటి సత్క్రియ కలిగిన జీవితం నీలో ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు నీతో మాట్లాడులాగున నువ్వు పరిశుద్ధత కలిగి, హృదయ పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు అనేక విషయాలను సరిచేయలాగున, హెచ్చరించలాగున, నీకు వచ్చే అపాయం చెప్పులాగున ఆయనతో స్నేహ బంధం కుదుర్చుకోవాలి. అలాంటి అనుభవం రావాలి. అందుకని అంటాడు, నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయించున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో పరిశుద్ధుడైన క్రీస్తు మనం బలపరుస్తాడు. ప్రతి విషయంలో పరిశుద్ధుడైన క్రీస్తు మనల్ని నడిపిస్తాడు. ప్రతి విషయంలో పరిశుద్ధుడైన క్రీస్తు మనం సరిచేస్తాడు. ప్రతి సమయంలో అన్ని విషయాల్లో దేవుడు మనకు సంయోచితమైన జ్ఞానమును ఇస్తాడు, సంయోచితమైన ఆలోచన ఇస్తాడు. ఏ విధంగా జీవించాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో సమస్తం ఆయన మనకు నడిపిస్తాడు. కాబట్టి ఆయన మనతో ఉండే అనుభవంలోనికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ దేవునికి బిడ్డలారా, అందుకనే తీతుకు రాసిన పత్రిక ఆయన చక్కగా రాస్తున్నాడయ్యా, సత్క్రియలందు మీరు ఆసక్తి గలవారై ఉండాలని, మీరు పరిశుద్ధులుగా ఉండాలని, మీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలని, మీరు ఎక్కడున్న క్రీస్తు బిడ్డలుగా పిలువబడాలని, క్రీస్తు ప్రేమను కనపరిచేవారిగా ఉండాలని నన్ను నేను ఏం చేసుకున్నాడైనా అప్పగెప్పుకున్నాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు తారబోసాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు, నీ కొరకు ఆయన చిందించాడు. దేవునికి బిడ్డలారా, ఆ చిందించిన రక్తానికి మనం గౌరవించే విధంగా ఉండాలంటే, మహిమ తెచ్చే విధంగా ఉండాలంటే మొదట బలాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు బలము మనలో ఉండాలి. రెండోది ప్రియ దేవునికి మనం ఆలోచించే పైనున్న వాటినే క్రీస్తుని వెంబడించే అనుభవం ఉండాలి. మూడవదిగా మనం చూస్తే దైవ భయము కలిగి ఉండి, భయభక్తులు కలిగి ఉండి, శరీరమును కూడా ఆత్మ కూడా కల్మషమును విడిచిపెట్టుకుంటూ మనం పవిత్రులకు పోల్చుకుంటూ ఉండాలి. నాలుగోది మనం చూస్తే చెడు మార్గమును విడిచిపెట్టే విధంగా జీవించే అనుభవం కలిగి ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మనలో ఎవరు ఉండాలంట? క్రీస్తు అంట. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము, అలాంటి జీవితం మనం కలిగి క్రీస్తు యొక్కటువంటి స్వరూపులకు ప్రతి ఒక్కరు కూడా మారాలని ప్రభు పక్షాన మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మన బలపరిచి